హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు సంబంధించి ముఖ్య ప్రకటన. ఈ అమౌంట్ అనేది బిల్లులు రిలీజ్ చేయడం జరిగిందండి. సో, ఆ వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. ఇంకా లైట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి మనం. తెలంగాణ చీఫ్ సెక్రటరీ సిఎస్ శాంతికుమారి సెక్రటరీ ఉద్యోగులు గురుగా ఉన్నారు. ఎందుకంటే జరిగిన ఉద్యోగుల బదిలీ విషయంలో ఆమె సమన్వయం పాటించలేదు. ఆమె వ్యవహరించిన తీరుపైన తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి. ఆమెకు సన్నిహితులైనటువంటి ఉద్యోగులకు ఒక రూలకు మరొక రూల్ అయితే అమలు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున కూడా అయితే వస్తుంది అనమాట. ఈ మధ్య కాలంలో ఇక జరిగినటువంటి బదిలీలో ఏళ్లకు కొద్ది ఒకే చోట పనిచేస్తున్న వారిని గుర్తించి బదిలీ చేశారు. కానీ అందులో సిఎస్కు సన్నిహితంగా ఉండేవారికి కోరిన చోట పోస్టింగ్ ఇచ్చారని, మిగతా వారికి ఎక్కడో బదిలీ చేశారని విమర్శలు అయితే వస్తున్నాయి అనమాట. సో, ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ భారీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఉద్యోగులకు బిల్లుల కోసం కేటాయించిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించాలని ఆర్థిక శాఖ సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే బిల్లుల కోసం, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పదవి విరమణ పొందిన ఉద్యోగులకు చాలా కాలం వేచి చూస్తున్నారు. దీంతో రేవంత్ సర్కారు నిర్ణయం వారికి తీవ్ర నిరాశ మిగిల్చింది. ఉద్యోగుల బిల్లుల కోసం నెలకు దాదాపు 1000 కోట్లు అవసరం ఉండగా, కేవలం 300 కోట్ల వరకు మాత్రమే బిల్లులు చెల్లించాలని, మిగతావి సంక్షేమ పథకాలు వాడాలని ఆర్థిక శాఖ ఆదేశాలు అయితే జారీ చేసినట్టు తెలుస్తుందన్నమాట. ఇక ఇప్పట్లో బిల్లు రావాలని తెలిసిన ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.